నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రూప్స్ వాయిదాపై టీజీపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడిన భట్టి డిసెంబర్లో నిర్వహించడంపై పరిశీలించాలని సూచన. సర్కారు బడుల రూపురేఖలు మారుస్తామన్న ముఖ్యమంత్రి. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం. రుణమాఫీపై సర్కారు మాట నిలబెట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు. మార్గదర్శకాలు మరణ శాసనాలంటూ భారాస ఆరోపణ. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలో కీలకం కానున్న ఏజెన్సీ. కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండితో సర్వస్వం కోల్పోయిన స్థానికులు. కొట్టుకుపోయిన గొడ్డు గోద, ఇసుక మేటల్లో పొలాలు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం. రాగల 24 గంటల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య. భారత్ సహా పలు దేశాల్లో సేవలకు అంతరాయం. డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి సూచించారు. సచివాలయంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్తో కలిసి గ్రూప్ 2 అభ్యర్థులతో భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని కోరగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. త్వరలో ఉద్యోగ జాబితాపై, ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. సచివాలయంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదాపై చర్చించారు. పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే ఆన్లైన్ పాఠాలను ఆయా కేంద్రాల్లోనే వినటంతో పాటు అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షల వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడానికి గల కారణాన్ని వివరించారు. నేను సిఎల్పి నాయకుడిగా, అయితే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. వారు చాలా జిల్లాల్లో పర్యటనలు చేశారు, సభలు పెట్టారు, చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు. మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం. అట్లాగే నేను పాదయాత్ర చేసి సిఎల్పి లీడర్ గా నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాగా చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా. పాదయాత్ర చేస్తూ నడుస్తా ఉంటే సడన్ గా ఒక ఊర్లో కేరిమరి మండలం గోయగాం గ్రామం, ఊరు కంటే ముందే చాలా మంది మహిళలు వచ్చి నాకు స్వాగతం పలికి, ఓ తల్లి అయితే వచ్చి ఆ సమస్యలు వినాలయ్యా అని చెప్పి చేపట్టుకుని ఆపి మరి నన్ను చెప్పింది. తను చెప్పింది ఏంటంటే, నేను ఒంటరి మహిళని, నేను మిషన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తాను. ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది, స్తోమతను చదివించాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అయి నా బిడ్డ గ్రూప్ 1 పరీక్ష పాస్ అయి రాస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది. తనకు ఉద్యోగంతో పాటు నా బతుకు కూడా మారిపోతుంది, కుటుంబం వెలుగులోకి వస్తుంది, బాగా బతకొచ్చనే ఆలోచనతో నాకు ఓపిక లేకపోయినప్పుడు మిషన్ కుట్టుకుంటూ రోజు రూపాయి పోగేసి, ఈ గ్రామం చిన్న గ్రామం, ఇక్కడ మిషన్ కుడుతూ వచ్చే ఆదాయంతో నా బిడ్డని హైదరాబాద్ పంపించాను కోచింగ్ సెంటర్. ఆ కోచింగ్ సెంటర్ లో నెల తినటానికి ఖర్చు ప్లస్ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకుంటూ నేను నా బిడ్డని నేను ఆడ చదివించాను నెలల తరబడి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి చివరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ నా గ్రామానికి వచ్చి అని తీసుకొచ్చి చేయబట్టుకుని వచ్చి నా పరిచయం చేసి నేను చెప్పే పర్లేదమ్మా మంచిగా జరుగుతుందంటే, లేదయ్యా నేను క్యాన్సర్ తో బాధపడతా ఉన్నా, నాకు ఒంట్లో ఓపిక కూడా లేదు, మిషన్ కుడుతున్నా, ఓపిక లేకపోయినా నేను మిషన్ కొట్టి రూపాయి పోగేసి పంపించాను. మీరేం పోస్ట్ పోన్ చేశారు ఆ ప్రభుత్వం, మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఆ పెట్టినప్పటికీ నాకు అసలు ఒంట్లో శక్తి ఉంటుందో లేదో తెలియదు, నేను పంపించడానికి బతుకుంటానో కూడా నాకు తెలియదు. వీడు మళ్ళీ ఉద్యోగం పోయి ఆడపోయి రాసి ఉద్యోగం సంపాదించి వచ్చి నన్ను చూస్తాడో లేదో తెలియదు, ఏమైపోతున్నాడో తెలియదు. ఇది మా పరిస్థితి.
ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేటట్టు చేయాలి. కానీ ఇదేంది ఇంత పెద్ద ప్రభుత్వం చేతిలో పెట్టుకుని యంత్రాంగం చేతిలో పరీక్షలు కూడా నిర్వహించలేక పేపర్లు లీక్ చేసి ఇట్లా ఆగం చేస్తే నాలాంటి తల్లులు ఎంతమంది రోధిస్తున్నారో రాష్ట్రంలో ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నడుస్తున్నావు, చెప్పు, గొంతెత్తి మాట్లాడని చెప్పి మా తరఫున నువ్వు పోరాటం చేయి, అందరూ తొందరగా కండక్ట్ అయ్యేటట్టు చూడని చెప్పి ఆ నుంచి ఊరు దాటేంత వరకు నాకు ఓపిక లేకపోతే నీతో నడుస్తాను నేను కూడా అని చెప్పి నడుచుకుంటూ వచ్చింది. ఈ సంఘటన నేను అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం అంతా అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా సందర్భాలు ఇటువంటి తల్లుల బాధని తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చర్చల అనంతరం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విద్యార్థి సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు. వాయిదాపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. గత ప్రభుత్వం మమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిపించి ఇంతటి అవకాశం కల్పించిన ఈ తెలంగాణ సర్కారుకి ధన్యవాదములు. సార్ మా సమస్యని పరిష్కరించి డిసెంబర్లో ఏదైతే ఎగ్జామ్ పెట్టమని మేము అడిగామో మా ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశించిన విధంగానే ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వం నుంచే కాకుండా టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదాపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి. 3 ఏళ్లలో సర్కారు బడుల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖకు ఆదేశించారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై సమీక్షించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సర్కారు పాఠశాలలు, గురుకులాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు. అంగన్వాడీలో ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు బోధించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్వాడీలో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని సూచించారు. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు చేయాలన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక 1-2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీకృత గురుకులాల నిర్మాణం కోసం వారంలో డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు పిల్లలను కలిసేందుకు ప్రత్యేక గది తదితర సదుపాయాలు ఉండాలన్నారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నోడల్ అధికారిగా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో
ఈ ఏడాది 8 పాఠశాలల పనులు ప్రారంభించేందుకు సిద్ధమని తెలిపారు. మరో 31 పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ భూమిని గుర్తించారని, మిగిలిన 10 పాఠశాలల కోసం భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదా, ఇతర అంశాలపై చర్చించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు పెట్టే యోచనలు ఉన్నట్టు తెలిపారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటు విధి విధానాలను సర్కారు ఖరారు చేసింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం హైడ్రా అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాను అధికార పరిధి ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా మంత్రులు సభ్యులుగా హైడ్రా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉండనున్నారు. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్ల మీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. బాధితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. ముంపు భయంతో ఇళ్లపైకి చేరిన నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి, మిర్చి కోసం పెట్టిన లక్షల పెట్టుబడి గోదారి పాలింది. ప్రభుత్వం ఆదుకోకపోతే తాము ఇప్పట్లో కోలుకోలేమని నిర్వాసితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మిడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 3 చోట్ల భారీ గండి పడి వరద ఉప్పెనలా ఊర్లను ముంచేసింది. కుడికాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రవాహ దాటికి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు గుట్టలు, ఎత్తైన భవనాల్లో రాత్రంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ముంపు బాధితులు పరుగులు తీశారు. విద్యుత్, తాగునీరు లేక నిర్వాసితులు కష్టాలతో సహజీవనం చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కొన్ని చోట్ల వరి, మిర్చి నారు వరదలకు కొట్టుకుపోయింది. ఊహించని వరదల కారణంగా అశ్వరావుపేట మండలంలోని వేదాంతపురం, ఊట్లపల్లి, రామన్నగూడెం, పండువారిగూడెం, అనంతారం, గాండ్లగూడెం, కొండతోగు, మల్లాయిగూడెం, గుమ్మడవెల్లి, కోయరంగాపురం, నారాయణపురం, బచ్చువారిగూడెం, రంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద ఉధృతికి 100 ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. ముంపు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి 10ల సంఖ్యలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాల మధ్య ప్రజా రవాణా నిలిచిపోయింది. రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిర్చి సాగు చేసిన కర్షకులు పొలాల్లో వేసిన ఇసుక మేటలు చూసి లబోదిబోమంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే నిలువునా మునిగామని ఆరోపిస్తున్నారు. ఒక్కో రైతును కదిలిస్తే ఒక్కో దయనీయ గాథ బయటపడుతోంది. మిర్చీలకి దాదాపుగా ఒక 20 లక్షలు 30 లక్షలు నారులు పోసినామండి. అవి కూడా కొట్టుకుపోయినాయి. దగ్గరగా ఒక్కొక్క పొలం వచ్చి ఇసుకలో రాళ్ళు, మేట్లు పోసినాయి. అవి బాగు చేయడం కూడా ఒక 5 లక్షల పైన అయింది. వరి నారులు పోయినాయి. ఆ లస్కర్లో అసమర్థనంగా అవి గేట్లు ఎత్తడం వల్ల ఇదైపోయింది. దీనికి ప్రభుత్వం ఏదో పరంగా మాకు సాయం అందియాలని కోరుకుంటున్నాం. వాగులాగా గాడీలు పడిపోయినాయి. పొలాలు కూడా అసలు ఏం. ఈ ఒక్క ఊర్లో ఎంతమంది రైతులది పంటలు నష్టపోయారు? మినిమం ఒక 50 మంది 100 మంది రైతులు నష్టపోయారు. ఉంటాయండి, ఒక 70-80 ఎకరాల దాకా ఉండేవి. మొత్తం చిన్నకారు రైతులేనండి ఇక్కడ వాళ్ళందరూ. అవకాశం ఉన్న వాళ్ళు అవతల దాటిచ్చారు, అవకాశం లేని వాళ్ళు కొట్టుకుపోయింది. 10 సార్లు దాకా పోయినాయి.
మేకలు అయితే గొర్రెలు అయితేనే మేకలు ఒక 10 పోయినాయి, గొర్రెలు ఒక 10 పోయినాయి. పెదవాగు ప్రాజెక్టు వరదలు అనేవి కొత్త ఏం కాదండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నా కానీ కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టుకి ఈ రైతులకి ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. ఆయమన్న ఒక్క లస్కర్ లేడు ఇక్కడ. అధికారులు జేఈ గారు దీని మీద రెస్పాండ్ అసలు తీసుకోరు. ఈ గేట్లు దిగుతాయా కానీ ఒకసారి ట్రయల్ కూడా వేయలేదండి వీళ్ళు. 2 గేట్లు లేపారు. 3వ గేటు వరద పొలం అంటే విపరీతంగా వస్తున్నా కూడా 3వ గేటు లెగలేదని వాళ్ళంతా వాళ్ళు పారిపోయారు అక్కడ వదిలేసి. ప్రాజెక్టులోకి వచ్చే వరద ఎక్కువైపోయి దిగువకి వెళ్ళే వరద తక్కువైపోయి ప్రాజెక్టు మొత్తం పడి ఇటు ఊరి మీద పడిందండి వరద. ఇటు రైతులకి సుమారుగా ఒక 300-400 ఎకరాలు ఇసుక మేటలతోటి ఏమి దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని సత్వరం ఇక్కడ వచ్చి ఆదుకోవాలి. కనీసం ఇక్కడ ఒక కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. నారాయణపురం అండి మాది. వ్యవసాయం వచ్చి ఎకరానికి వచ్చి దగ్గరగా 5,000 అయితే ఖర్చు అయి ఉంటుంది. ఉడుపుకి అయితే దేనికైతే దొమ్మ అయిన మొత్తం 10,000 అయితే ఖర్చు. మొత్తం కొట్టుకుపోయింది. అసలు ఊడిపేటకు కూడా దారి లేదు, నారు కూడా లేదు. నేను అసలు అనుకోకుండా వచ్చిందండి. నేను 4 గంటల లేదండి. మొత్తం ఇసుక మెట్లు పెట్టేసింది. 10,000 పైన అండి. 20,000 దాకా అయింది. ఇసుక అంతా తోసేసి మళ్ళీ దొగాలు వేసి ఇవన్నీ చేయాలిగా. ఈ సంవత్సరం అవదండి. ఈ సీజన్ పోయినట్టండి. 9 నుంచి 11 వరకు పైన చెరువులు దిగాయంట. ఈ విధంగా ఇటు వచ్చేసి మొత్తం మునిగిపోయిందండి. మాది ఉంటుందండి 2 ఎకరాలు వేసాము. ఇప్పటికి 20,000 నష్టపోయి ఉంటాం ప్రస్తుతానికి. రేవంత్ రెడ్డి గారు చూస్తేనే వీళ్ళకి, లేకపోతే ఏమీ లేదు. పెదవాగు ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పలు ఇళ్లల్లో నిత్యావసర సామాగ్రి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు దిగువనున్న గుమ్మడవెల్లి అతలాకుతలమైంది. 10ల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. నిత్యావసరాలు, బీరువాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు కొట్టుకుపోయాయి. చీకట్లో చుట్టుముట్టిన వరద నుంచి రక్షించుకునే ఆదుకోవాలని ముంపు బారిన పడిన ప్రజలు వేడుకుంటున్నారు. ఏమీ లేవండి. మా అసలు కట్టుకుంటా గుడ్డలు లేవు, బొచ్చలు లేవు, వండుకుంటాకి ఏమీ లేవండి. మంచాలు, గీరువాలు అన్నీ కొట్టుకెళ్ళిపోయింది సార్. ఇక అప్పుడు మేము అదరిపాటుగా వెళ్ళిపోయినామండి. అసలు ఏమి పట్టుకెళ్తాం పరిస్థితి లేదు. టీవీ పోయిందండి, బీరువా పోయింది, అన్ని పోయినాయి, డబ్బులు కూడా పోయినాయి. ఎంత పోయినాయి? 10,000 దాకా పోయి ఉంటాయి. పట్టీలు అన్నీ ఏమీ లేవండి ఇంట్లో. అసలు గ్యాస్ పోయి వండుకోవటం కూడా దిక్కు లేదు. అసలు అట్టుంది పరిస్థితి. అటు బాట దారి లేదు. వెళ్ళిపోయి పోస్ట్ స్టాండ్ కాడికి వెళ్ళిపోయాను. చాలా సామాన్లు వెళ్ళిపోయినాయి. దొడ్డేపు వెళ్ళిపోయాయి, సామాన్లు వెళ్ళిపోయినాయి, పైపులు వెళ్ళిపోయినాయి, కూరగాయలు వెళ్ళిపోయినాయి, 2 వాషింగ్ మెషిన్లు వెళ్ళిపోయినాయి. ఈ బకెట్ వాళ్ళు మొత్తం సామాన్లు పోయినాయి. అసలు ఏం లేవండి. అవి కానీ చూడండి ఎలా పోయినాయి. చాలా పట్టుకుపోయిందండి. 2-3 లక్షలు దాకా పోతాయండి. ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకునే పరిస్థితి లేదండి మాకు ఈ రోజుల్లో. రాత్రి 9 కాడి నుంచి 1 గంట దాకా వరద వెళ్తూనే ఉందండి. అన్నీ కొట్టుకుపోయినాయండి. ఏమీ లేవండి. నిన్న పొద్దు నుంచి భోజనాలు లేవండి. అన్ని పోయినాయండి. అసలు ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఒక్కటి పని చేయవండి. అలా వెళ్ళిపోయిందండి. ఇల్లు అలా నిలబడి పైన వాళ్ళలోనే ఉన్నామండి. రాత్రి మొత్తం 6 కుటుంబాలు ఉన్నామండి అక్కడ. ఈ పక్కంతా అక్కడికి ఎక్కి ఉన్నామండి. రాత్రి నుంచి నిద్ర లేవండి. సామాను ఏమీ తీయలేదండి. ఇది 3వసారి అండి. అయితే ఆ 2 సార్లు వచ్చినప్పుడు ఇంత దెబ్బట్లేదండి. ఈ దెబ్బతో ఏం తెవులుకోలేమండి అసలు. నిన్న సాయంత్రం 5ంటికి వచ్చిందండి వరద. అనుకోకుండా వచ్చేసిందండి. ఇంకా వచ్చేటప్పటికి మొత్తం ఇల్లంతా వర్షం బట్టి సామాన్లన్నీ కొట్టుకుపోయినాయండి. మాకు అధికారులు ఎవరైనా సాయం చేస్తే అసలు మళ్ళీ ఇల్లు కట్టుకుంటామండి. అసలు ఉండటానికి లేదండి. పడిపోద్దని భయం వస్తుందండి. ఇక మళ్ళీ వరద వచ్చినా కొద్ది వర్షం ఎక్కువ వచ్చినా మొత్తానికి పడిపోతుందండి. 5:30, 6:30కి ఆ టయానికి బాగా ఫోర్స్ మీద వచ్చేసిందండి. అరగంటే ఉందంటే అయ్యం మొత్తం కొట్టులోనే వదిలేసి వెళ్ళిపోయామండి. సామానం అంతా దగ్గర 3 లక్షల దాకా నష్టం అండి. ఫ్యాన్సీ సామానం, కిరాణా సామానం మొత్తం ఉన్నాయండి. బిస్కెట్లు ఐటమ్ గట్ట ఏమీ తీసుకోలేకపోయామండి. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిందండి. మనుషులన్నా బతుకుతామని చెప్పి డాబా పైకి ఎక్కామండి అంతే. తెలుగు రాష్ట్రాల్లో 16,000 ఆయకట్టుకు వరప్రదాయనిగా ఉన్న పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. మరో 3 ఏళ్ల వరకు నీరు నిల్వ చేసే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక అంతరాయం తలెత్తింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తి అనేక దేశాల్లో విమానయాన, బ్యాంకింగ్, రైల్వే, మీడియా, ఆరోగ్య, ఐటీ తదితర సేవలు తీవ్ర ప్రభావితమయ్యాయి. అనేక సంస్థలు, లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు గురైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యకు కారణమైన అప్డేట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యూజర్ల ల్యాప్టాప్లు, పీసీ స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. దానంతటదే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సర్వీసుల్లో ఈ సమస్య కనిపించింది. ఫలితంగా భారత్, జర్మనీ, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విండోస్కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ
క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ అందిస్తుంది. అది ఇచ్చిన ఓ అప్డేట్ కారణంగా ఇన్స్టాల్ అవ్వటం వల్లనే విండోస్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. వెంటనే ఉపశమన చర్యలు ప్రారంభించిన క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసింది. ఎటకేలకు డీబగ్ను రూపొందించి అప్డేట్ను వెనక్కి తీసుకోగలిగింది. ప్రస్తుత సమస్య వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ భద్రతాపరమైన లోపం గానీ లేదని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ తెలిపారు. జరిగిన దానికి వినియోగదారులు సంస్థలకు క్షమాపణలు చెప్పారు. మైక్రోసాఫ్ట్ కూడా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. విండోస్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సేవలతో పాటు బ్యాంకులు, ఆరోగ్య, ఎమర్జెన్సీ, బ్రాడ్కాస్టింగ్, ఐటీ, రైల్వే, విమానాశ్రయ, షిప్పింగ్ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాలో ఏబీసీ, స్కై న్యూస్ సహా వివిధ బ్రాడ్కాస్టర్ల టీవీ, రేడియో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమెరికాలోని వాషింగ్టన్తో పాటు అనేక ప్రాంతాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యాయి. వివిధ దేశాల్లో పలు ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు రన్వేలకే పరిమితమయ్యాయి. భారత్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ఎయిర్పోర్టులో ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు విస్తారా, స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ వంటి విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఎయిర్పోర్టులో బుకింగ్, చెక్-ఇన్ వంటి వాటిని మాన్యువల్గానే పూర్తి చేయడంతో నిర్దేశిత సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాశారు.